కేసీఆర్ తన స్పీచ్‌లలో ఈ మాట అంటాడు. నాకు ఫేవరెట్ ఇది. క్యాచీ వర్డ్. తెలంగాణ కోసము నేను ఎక్కని కొండలేదు, మొక్కని బండ లేదని. సో, తెలంగాణ కోసము ఆయన చేసిన స్ట్రగుల్‌ని ఆ చిన్న వర్డ్స్‌లో అట్లా చెప్పిండు. అట్లనే నువ్వు సర్పంచ్‌గా గెలవాలంటే నువ్వు విజిట్ చేయని ఇల్లు ఉండకూడదు, నువ్వు మాట్లాడని ఓటర్ ఉండకూడదు. అంటే నువ్వు సర్పంచ్‌గా గెలవాలంటే ప్రతి ఒక్క ఓటర్‌తో నువ్వు మాట్లాడాలి, ప్రతి ఒక్క ఇంటిని సందర్శించాలి. సో, అప్పుడు నువ్వు సర్పంచ్‌గా గెలవడానికి ఉన్న స్కోపు పెరుగుతుందన్నమాట. సో, ఒక సూక్ష్మ ప్రణాళిక అనేది ఎందుకు అవసరమో, దాని ద్వారా ఒక్కొక్క వార్డులో నువ్వు 10, 15 ఓట్లు ఎక్కువ తీసుకొచ్చినా కానీ, సో విలేజ్‌లో ఒక 100-150 ఓట్ల ఆధిక్యతతోటి నువ్వు గెలవడానికి స్కోప్ ఉంటదన్నమాట. సో, నీ గెలుపు అనేది జస్ట్ మీ విలేజ్‌లో ఉండదు. ప్రతి ఒక్క ఓటర్‌లో, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క వార్డ్‌లో ఉంటది. సో, కాబట్టి ఆ మైక్రో ప్లానింగ్ నువ్వు చేసి, నువ్వు దానికి తగ్గట్టు నీ క్యాంపెయిన్‌ని, నీ ఎఫర్ట్స్, నీ టైమ్, రిసోర్సెస్ యుటిలైజ్ చేసుకుంటే డెఫినెట్‌గా విన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అందుకోసమే సర్పంచ్ గెలవడానికి ఒక సూక్ష్మ ప్రణాళిక యొక్క అవసరము, ఎట్లా సూక్ష్మ ప్రణాళికలు డిజైన్ చేసుకోవాలి, దాని అవసరం ఏంటిది, దానివల్ల నీకున్న బెనిఫిట్స్ ఏంటిది, నేను సర్పంచ్ అవ్వడానికి అది ఎట్లా హెల్ప్ అవుతుంది, ఒక డీటెయిల్ వీడియో చేసి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్‌లో ఒక కోర్స్ లాంచ్ చేసి దాంట్లో పెట్టినాను. సో, మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నామినల్ ఫీజుతో లాంచ్ చేసిన సర్పంచ్ గెలుపు మంత్రం అనే కోర్సు పర్చేస్ చేస్తే డెఫినెట్గా ఆ కోర్సు మీకు హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క క్లాసు ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది మీరు సర్పంచ్ గెలవడానికి. సో, సీ యూ ఇన్ ద కోర్స్. బై బై.